Hi everyone. Today I am preparing kheera curry. What are the ingredients ante kheera mukkalu, ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు కలిసి పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ పెరుగు, ఆయిల్ కావలసినంత. ఫస్ట్ మనం వీటి ప్రయోజనం గురించి తెలుసుకుందామండి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బికాజ్ ఆఫ్ 90% అబౌవ్ 90% వాటర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. ఇది బరువు కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఇది చర్మానికి కూడా మంచిది, ఎందుకంటే కాంతివంతంగా ఉండేటట్టు చేస్తుంది. రక్తపోటు నియంత్రణ, ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. సో దీంట్లో టాక్సిన్స్ ఉంటాయండి, ఇవి బయటికి వెళ్ళడానికి టాక్సిన్స్ అన్నీ బయటికి తోసేస్తుంది, నిర్మూలిస్తుంది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ బై ఈటింగ్ ఆఫ్ కీరా. ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా నూనెలో వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 3 వేసాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు గ్రైండ్ చేశానండి. కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఉల్లిపాయలు. కొంచెం వేగని తర్వాత కొద్దిగా పసుపు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కీరా ముక్కలు. బాగా కలపాలి, సిమ్లోనే పెట్టండి. దీంట్లో నీళ్ళు చాలా తక్కువ పడుతుంది, వెరీ 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 చాలా తక్కువ వచ్చేపు, ఎందుకంటే దీంట్లో నీరు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు చూసుకొని పోసుకోండి. పడుతుందండి, ఒక 10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. కూర ఉడికిందండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మెంతి వేయండి, పౌడర్ చేసి, ఇట్లా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొకటి, మీరు ఈ కీరా వాడేటప్పుడు కొద్దిగా కట్ చేసేటప్పుడు టేస్ట్ చూడండి, ఎందుకంటే కొన్ని చేదు ఉంటాయి కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కర్డ్. ఇది బంద్ చేయండి, స్టవ్ బంద్ చేసి కర్డ్ యాడ్ చేయండి. రెడీ అయిపోయింది కర్రీ. చపాతీతో తిన్నాము అంటే టేస్టీ, వెరీ టేస్ట్. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.